అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఎవరి విజేత. రచయిత ఎం విజయకుమారి గారు. ఇక కథలోకి వెళితే, అమ్మా శాంతి, కొంచెం మంచినీళ్లు పట్రా తల్లి అంటూ వాళ్ళు కుర్చీలో కూలబడి తను తెచ్చుకున్న పత్రిక ముఖచిత్రం చూస్తున్నారు జగన్నాథం గారు. గ్లాస్తో నీళ్లు అందిస్తూ, కొత్త పత్రిక అప్పుడే వచ్చేసిందా నాన్న? ఒక్కసారి సీరియల్ చదివేసి ఇచ్చేస్తాను ఉండండి అంటూనే తండ్రి చేతిలో పత్రిక లాక్కుంది శాంతి. అప్పుడే 9 దాటింది. కాలేజీకి వెళ్ళవా ఏం? నా వంట అయిపోయింది. ఏది ఆ పత్రిక ఇటివ్వు అంటూ శారదాంబ గారు శాంతి చేతిలో పత్రిక తీసుకొని గోడకి చేరబడ్డారు. ఇంతలో స్నానానికి వెళ్ళబోతున్న కృష్ణ టవలు సబ్బు గిరాటేసి తల్లి చేతిలో పత్రిక లాక్కొని గదిలో దూరి తలుపేసుకున్నాడు. సీరియల్ గబగబా చదివి పరుపు కింద పత్రిక దాచేసి కాలేజీకి టైం అయిపోతుందని పరుగులు తీశాడు. కొంపలో ఉన్నానని పేరే గాని ఒక్కనాడు పత్రిక రాగానే చదవనిచ్చిన పాపాన పోరు విసుక్కుంటూ కూతురికి అన్నం పెట్టడానికి లేచారు శారదాంబ గారు. అయినా పత్రిక కొని బజార్లోనే చదివి ఇంటికి తీసుకురావాలి కానీ, లేకపోతే ఈ గడుగ్గాయిలు చదవనిస్తారా? వీళ్ళకి కాలేజీ పుస్తకాల కన్నా ఇవి ఎక్కువైపోయాయి విసుక్కుంటూ కుర్చీలోంచి లేచి, ఒరే కిష్టిగా, ఆ పత్రిక ఇలా తగలై కాలేజీకి పోతూ కూడా పుస్తకం దాచుకుంటావేం అని ఒక్క గావుకేక పెట్టారు జగన్నాథం గారు. పరుపు క్రింద పడేశా, తీసుకోండి నాన్న, సైకిల్ తీసుకుంటూ అరిచాడు కృష్ణ. ఎంత వెతికినా పుస్తకం మాత్రం దొరకలేదు ఆయనకి. శారదా, నువ్వు గాని తీసావేమిటే? వాడు అటు వెళ్ళగానే చూసి వంటింట్లోకి వచ్చారాయన. ఇది మరీ బాగుంది. మీ ఎదురుగానే కదా వాడు నా చేతిలోది తీసుకోగానే నేను ఇలా వచ్చాను. పత్రిక వచ్చిన 2-3 రోజుల వరకు నా చేతికే రాదు. కూతురికి మజ్జిగ పోస్తూ, నువ్వు గాని తీసావా అన్న భావంతో శాంతి ముఖంలోకి చూశారావిడ. నాకసలు తెలీదు కానీ నే కాలేజీకి పోతున్నానంటూ హడావిడిగా బయటపడింది శాంతి. పిల్లలు బయటకు వెళ్ళాక జగన్నాథం గారు శారదాంబ గారు కూడా వెతికిన చోటు వెతక్కుండా 2 గంటల సేపు పత్రిక కోసం ఇల్లు తిరగేశారు. కానీ ఎక్కడా దొరకలేదు. ఇంతలో ఎలా మాయం అయ్యిందబ్బా అని ఆశ్చర్యపోయారు. సాయంత్రం పిల్లలు వచ్చాక మళ్ళీ వెతకడం, ఒకరినొకరు తిట్టుకోవడం జరిగాయి కానీ పత్రిక దొరకలేదు. మర్నాడు ప్రక్క ఇంట్లో శాస్త్రి గారిని అడిగి తెచ్చుకొని ఆ వారానికి పత్రిక చదవడం పూర్తి చేశారు. ఏమండి, ఇవాల్టికి కాఫీ మీరు కలిపేద్దురు, ఇద్దరికీ కొంచెం తలనొప్పిగా ఉంది. కాలేజీ నుంచి అప్పుడే వచ్చిన సుశీల భర్త శాస్త్రికి ఆదేశించి పత్రిక తీసుకొని సోఫాలో కూర్చుంది. మేడం గారికి పత్రిక దొరికిందా? అయితే ఒట్టి తలనొప్పేనన్నమాట. నేను చస్తే కలపను. నేను ఇప్పుడేగా వచ్చాను. నువ్వే కలిపి తీసుకురా. ఈ లోపుగా సీరియల్స్ 2 చదివేసి ఇచ్చేస్తా. భర్తగా హుకుం జారీ చేస్తూ ఆవిడ చేతిలో పత్రిక తీసుకొని ప్రక్కనే కూర్చున్నాడు. తప్పదురా నాయనా అనుకుంటూ లేచి వంటింట్లోకి నడిచిందావిడ. శాస్త్రి గారు ఒక ప్రైవేట్ కంపెనీలో స్టెనోగా పనిచేస్తున్నారు. సుశీల గవర్నమెంట్ కాలేజీలో బాటనీ లెక్చరరు. ఒక్కర్తే కూతురు, హైస్కూల్లో 10th చదువుతోంది. ఆ పిల్ల వస్తూనే, హాయ్ డాడ్, మ్యాగజైన్ అప్పుడే వచ్చేసిందా? ఒక్కసారి ఇవ్వండి డాడీ, ఓన్లీ ½ అన్ అవర్లో చదివేసి ఇస్తా అంటూనే బ్యాగ్ సోఫాలో పడేసి పుస్తకం తీసుకొని బాత్రూంలోకి పోయింది. సెల్ఫ్లో పెట్టి ముఖం కడుక్కొని టవల్తో ముఖం తుడుచుకుంటూ పుస్తకం కోసం చూసింది. అక్కడ లేదు. ఏడుపు గొంతుతో, ఏమిటి మమ్మీ, అప్పుడే లాక్కుపోయావా? నాకేం తెలీదు. నాకు ముందు పుస్తకం ఇస్తేనే ఇవాళ భోంచేసేది నేను. హఠం చేసి మంచం మీద అడ్డంగా పడింది ముద్దుల కూతురు ఉమా. ఇదెక్కడి గోలే తల్లి, నేనింకా కిచెన్లోంచి బయటకు రానేలేదు. నా మీద విరుచుకుపడుతున్నావు. అయినా బాత్రూమ్ తలుపు వేసుకుంటే నేనెలా తీశాననుకున్నావు? ఇదిగో ఈయనే తీసి ఉంటారు వెనకే వచ్చి అంటూ కాఫీ కప్పు పెద్ద శబ్దంతో టీపాయ్ మీద ఉంచింది సుశీల. ఇది చాలా అన్యాయం సుశీల. బేబీ చేతిలోనిది నేనెప్పుడైనా తీసుకున్నానా? అన్నింటికీ బేబీయే ఫస్టున ఉండాలంటాను కదా. అయితే పత్రిక ఏమైనట్లు? ఆశ్చర్యంగా ఉందే. పత్రిక వెతికి ఇస్తానని హామీ ఇచ్చి ఉమని బ్రతిమలాడి టిఫిన్ తినిపించింది సుశీల. 1 గంట సేపు ఇల్లు ఇటు నుంచి అటు మార్చినా ఏమీ లాభం లేకపోయింది. ఏం చేస్తాం? ప్రక్క జగన్నాథం గారిని అడిగి ఈ వారానికి చదువుదాం, ఇప్పుడే వస్తానుండు అంటూ శాస్త్రి గారు బయటపడ్డారు. ఏమిటండోయ్ శాస్త్రి గారు ఇలా వచ్చారు? ఏమిటి విశేషం? కుర్చీ దగ్గరగా జరుపుతూ, ఇదిగో శారదా, ఇంకొక కప్పు కాఫీ పట్రా, శాస్త్రి గారు వచ్చారు అంటూ లోపలికి ఒక కేక వేశారు. ఏం లేదు జగన్నాథం గారు, పత్రిక కొని ఇంటికి తెస్తూనే మా ఇంట్లో గోల మొదలు.
ఎవరికి వారే మొదట చదవాలని. ఆ కీచులాటలో ఈ వారం పత్రిక ఎక్కడ పోయిందో. ఇల్లంతా వెతికినా దొరకలేదు. బేబీ తీసుకుని బాత్రూంలో షెల్ఫ్లో పెట్టానంటుంది. చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు పత్రిక నిన్ననే కొన్నట్లున్నారు. ఒక్కసారి ఇద్దరు కాఫీ కప్పు అందుకుంటూ కులాసానా వదినగారు అన్నాడు శారదాంబను పలకరిస్తూ. ఏమిటి, మా ఇంట్లో క్రితం వారం ఇదే గొడవ అయ్యి మళ్ళీ ఆ పత్రిక కనిపిస్తే ఒట్టు. ఈ వారం మీ ఇంట్లోనా? బాగుంది. ఇదేదో మిస్టరీ లాగుంది. పత్రిక మా ఇంట్లో నిన్న రాత్రికే చదివేశారు, తీసుకెళ్ళండి అని పత్రిక తెచ్చి శాస్త్రి గారికి ఇచ్చారాయన. ఏమిటయ్యా 207 ఇన్ని కంప్లైంట్స్ ఉన్నాయేమిటి ఈరోజు అంటూ ఒక్కొక్కటి తిప్పి చూస్తున్న ఇన్స్పెక్టర్ గంగరాజుకి మతిపోయింది. దాదాపు 50 ఉన్నాయి. అన్ని పత్రికలు చాలా మిస్టీరియస్గా మాయమవుతున్నాయి కనుక యాక్షన్ తీసుకోమని అర్థింపులు. ఇదెక్కడి గోలయ్యా? డబ్బో బంగారమో పోయిందని కేసు పెట్టడం తెలుసు, కానీ పత్రిక పోయిందని పైగా 50 మంది కంప్లైంటా? ఎక్కడి వాళ్ళు వీళ్ళంతా? సుభాష్ నగర్ కాలనీ వాళ్ళు సార్. మీరు లేరంటే ఇంకొక అరగంటకి వస్తామని ఈ కాగితాలు మీ టేబుల్ మీద ఉంచమని ఇచ్చి వెళ్ళారు. ఇచ్చిన వాళ్ళకి బుద్ధి లేకపోతే నీకుండద్దయ్యా తీసుకునేందుకు. దీనివలన మనకేమైనా మిగులుతుందా ఏడుపా? ఇంకా ఏదో అనబోతున్న ఇన్స్పెక్టర్ లోపలికి వస్తున్న వాళ్ళని చూసి ఆగిపోయాడు. నవ్వు ముఖాన పులుముకుంటూ, రండి సార్, ఇంకా ఎవరో అనుకున్నా. 4 ఏళ్ల క్రితం రిటైర్ అయిన ఎస్పీ లోకనాథం, గవర్నమెంట్ డాక్టర్ ప్రకాష్, తహసీల్దార్ గురునాథం గారు, జగన్నాథం శాస్త్రి గారులను రిసీవ్ చేసుకుంటూ కూర్చోబెట్టాడు మర్యాదగా. చూడండి ఇన్స్పెక్టర్ గారు, ఆ కంప్లైంట్స్ ఇచ్చింది మేమే. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇది. నా సర్వీస్లో ఇలాంటిది వినలేదు. వరుసగా 6 నెలల నుంచి వారానికి ఒక ఇంట్లో పత్రిక మాయమవుతోంది. ముందు ఏదోలే అని ఊరుకున్నాం, కానీ వరుసగా ఒకరి ఇల్లు తర్వాత మరొకరి ఇంట్లో మాయమవుతోంది. ఎంత ప్రయత్నించినా దొంగలెవరో దొరకడం లేదు. ఆఫ్టర్ ఆల్ పత్రికే కదా అంటారేమో, మార్కెట్లో అది దొరకడమే గగనమైపోతోంది. ప్రతి వారం వాళ్ళని వీళ్ళని ఏమడుగుతాం? అయినా దీని అంతం చూడవలసిందే. ఇది మీ డిపార్ట్మెంట్కే ఒక ఛాలెంజ్ అనుకోండి. మీరు ఎలాగైనా ఆ దొంగను పడితే కానీ మా కాలనీలో మనశ్శాంతి ఉండదు. సుదీర్ఘంగా ఉపన్యసించి ఊపిరి తీసుకున్నారు ఎస్పీ గారు. ఓకే వైనాట్. మీరు చెప్పడం మేం చెయ్యకపోవడమునా? నెక్స్ట్ వీక్ పత్రిక మార్కెట్లోకి రాగానే మీరంతా కొనుక్కొని వెళ్ళండి. మీరు చెప్పిన ప్రకారం ఈ వారం కాలనీ చివరి ఇంట్లో పత్రిక పోవాలి. తగిన ఏర్పాట్లు నేను చూస్తాను. దీంతో ఆ పత్రిక దొంగ, వాడి తల్లో జేజమ్మ దిగి వస్తారు. మీరు నిశ్చింతగా ఉండండి సార్. వినయంగా చెప్పేసరికి అంతా సెలవు తీసుకున్నారు. అన్నట్లుగానే గట్టి బందోబస్తు ఏర్పాటు చేశాడు ఇన్స్పెక్టర్. ఈసారి కాలనీ దాటాక ఉన్న ఇంట్లో పత్రిక పోయిందని, ఆ వరుస 4 ఇండ్ల నుంచి 4 వారాలు పత్రికలు పోయినట్లు కంప్లైంట్స్ వచ్చేసరికి జుట్టు పీక్కున్నాడు ఇన్స్పెక్టర్. దొంగ దొరకడు, కంప్లైంట్స్ రావడం మానవు. ఆఫ్టర్ ఆల్ పత్రిక దొంగను పట్టలేకపోతున్నందుకు పోలీస్ డిపార్ట్మెంటు చేతకానిదని ప్రజలు దుయ్యబడుతున్నారు. పత్రిక మొదలుపెట్టి 50 సంవత్సరాలైన సందర్భంగా స్వర్ణోత్సవాలు జరుగుతాయని, ఆ పత్రిక కోసం కొత్త రకంగా హాస్యరస దెయ్యాల కథలు పోటీ పెడుతున్నామని, మొదటి బహుమతి 1000 రూపాయలు, రెండవ బహుమతి 750, మూడవ బహుమతి 500 ఉంటాయని నూతన రచయితలను ప్రోత్సాహపరుస్తూ ఒక ప్రకటన చేశారు పత్రికాధికారులు. ఇంకేముంది, నెల తిరిగేసరికి 100ల కొలది కథలు వచ్చి పడ్డాయి. గడువు పూర్తయింది. 10 మంది సభ్యులు కూర్చొని వాటిలోంచి 3 కథలు ఎంపిక చేశారు. మరుసటి పత్రికలో బహుమతి గ్రహీతల అడ్రస్సులు వేస్తూ విజయవాడలో జరిగే ఉత్సవాలకు అందరికీ ఆహ్వానం పంపుతూ బహుమతులను అక్కడికి స్వయంగా వచ్చి తీసుకోవలసిందిగా ప్రకటన చేశారు. ప్రథమ బహుమతి గ్రహీత శ్రీ డికే అంబర్వీధి, తారాపురం అని వేశారు. పూర్తి పేరు ఉండాలని, ఫోటో పంపమని ఆ అడ్రస్కి పత్రికా అధికారులు రాసిన ఉత్తరానికి జవాబు రాలేదు. ఫంక్షన్లో బహుమతి తీసుకునేందుకు వస్తారు కదా అనుకున్నారు వాళ్ళు. ఉత్సవాలు ఆరంభమయ్యాయి. మొదటి రోజు బహుమతి ప్రదానం. గౌరవాధ్యక్షులుగా నగర మేయర్ని ఆహ్వానించారు. పత్రికా సంపాదకుని ఉపన్యాసంతో సభ ప్రారంభమైంది. ప్రియమైన పత్రికా పాఠకులారా, అభిమానులారా, పత్రిక 50వ పుట్టినరోజు సందర్భంగా మేము జరుపుతున్న ఈ స్వర్ణోత్సవాలకు మీరంతా వచ్చి ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నందుకు మా ధన్యవాదాలు. ఈసారి కథల పోటీ ప్రత్యేకత మీకు తెలిసినదే. వెరైటీగా ఉంటుందని చేసిన మా ప్రయత్నంలో అసంఖ్యాకంగా వచ్చిన హాస్యరస భయానక దెయ్యాల కథలను ఎంపిక చేయడం మాకొక పెద్ద పరీక్ష అయ్యింది. దేనికదే బాగున్నప్పటికీ వాటిలో 3 కథలను న్యాయ నిర్ణేతలు ఎంపిక చేశారు. బహుమతి గ్రహీతలు వారి పేర్లను పిలిచినప్పుడు స్టేజ్ మీదకు వచ్చి అధ్యక్షులు వారు అందజేసే బహుమతులను గ్రహించవలసిందిగా కోరుతున్నాము.
ఈ కార్యక్రమం తర్వాత జరిగే వినోద కార్యక్రమాలు కూడా తిలకించి సభను జయప్రదం చెయ్యవలసిందిగా కోరుతున్నాను అంటూ మొదటి బహుమతిని గగనచెరులు అన్న నవరసభరిత దెయ్యాల కథకు ఇవ్వడమైనది. రచయిత శ్రీ డికే గారిని వేదిక మీదకు రావలసిందిగా కోరుతున్నాను. 1000 రూపాయల గల పళ్ళెం అధ్యక్షులు వారికిస్తూ సభ వైపు దృష్టి సారించారాయన. ప్రేక్షకులంతా ఎవరా ఈ డీకే అని వెనుతిరిగి చూస్తున్నారు. ఇక్కడే ఉన్నాను, అధ్యక్షుల వారికి నమస్కృతులు, మీ కుడివైపుకు తిరిగి ఆ పళ్ళెం ఇటు అందివ్వండి అన్న కంఠం వినిపించింది. కానీ వేదిక మీద పత్రిక కార్యవర్గ సభ్యులు అధ్యక్షుల వారు తప్ప ఎవరూ కనిపించలేదు. ఉప సంపాదకుడి వైపు తిరిగి, ఏమిటండోయ్ చాలా కామ్గా కథ రాసేసి ఫస్ట్ ప్రైజ్ కూడా కొట్టేశారే నవ్వుతూ అన్నాడు సంపాదకుడు. పొరపాటు సార్, డీకే అంటే దండముడి కోదండం అనుకున్నారా? ఇట్ ఈస్ ది కింగ్ ఆఫ్ ది డెవిల్స్ అంబర్ స్ట్రీట్. ఇప్పుడు అర్థమైందనుకుంటా నేను మనిషిని కానని చాలా కూల్గా వినిపించింది ఈసారి స్వరం. ఏమిటి నువ్వు మనిషివి కావా? అప్పటికే చెమటలు పట్టిన ముఖం తుడుచుకుంటూ వణుకుతూ చేతిలో పళ్ళెం జారవిడిచారు అధ్యక్షుల వారు. కానీ ఆశ్చర్యంగా ఆ పళ్ళెం గాలిలో నిలిచింది. సభలో ఎవరికీ నోట మాట రాలేదు. ఎవరికి వారే బ్రతుకు జీవుడా అని జారుకోబోతున్నారు. ఇది చాలా అన్యాయం. ఒక దెయ్యం రాసిన కథకు ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడమా? గొంతు పెగల్చుకొని అరిచాడు 2వ బహుమతి గ్రహీత కృష్ణమూర్తి కుర్చీలోంచి లేచి. అన్యాయమా? ఏది మళ్ళీ అను? దెయ్యాల కథల పోటీ పెట్టడం బాగుందా? నేను పార్టిసిపేట్ చేయడం బాగులేదు. అయినా మా గురించి మీకేం తెలుసునని రాస్తారు? మా ప్రపంచం గురించి మేము వర్ణించినట్లు మీ మానవులు వర్ణించలేరన్న సంగతి నా కథకు ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడంలోనే తెలుస్తోంది. అదీ కాక నిబంధనలలో దెయ్యాలు పాల్గొనకూడదని ఏమీ లేదే. ఒక దెయ్యం కూడా మీ పత్రిక అభిమానిగా ఉన్నందుకు, బహుమతి గెలుచుకున్నందుకు సంతోషించి నోరు మూసుక్కొని కూర్చో. చెవి దగ్గరగా గట్టిగా వినిపించడంతో కృష్ణమూర్తి మొదటి కుర్చీలో కూలబడ్డాడు. సభలో ఉన్న వాళ్ళు భయంతో వణికిపోతూ బయటకు పోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరూ కదలడానికి వీల్లేదు, కూర్చోండి. ఈసారి వేదిక మీద కంఠస్వరం వినిపించింది. ఇదెక్కడి గోలరా బాబు, మన చావుకే వచ్చామిక్కడికి అనుకుంటూ గుండెలు ఉగ్గబట్టుకొని కూర్చున్నారు అందరూ. ఏమయ్యా ఫోటోగ్రాఫరు, ఇటొక స్నాప్ లాగు. అధ్యక్షుల వారు ఆ పళ్ళెం ఇటు అందిస్తున్నట్లు నిల్చోండి. అధికారపూర్వక శాసనాన్ని పాటించారు అధ్యక్షులు. కానీ ఆయన ముఖం పాలిపోయి పెదవులు వణుకుతూ చెమటలు కారుతూ ఎంత త్వరగా బయటపడదామా అన్నట్లుంది. థ్యాంక్ యూ. బై ఇంకొక విషయం ఇన్స్పెక్టర్ గంగరాజు, నీ ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ఆ పత్రిక దొంగ దొరికాడా? హహహహ, నువ్వేం పట్టుకుంటావు కానీ ఇది విను సోదరులారా, నేను క్రితం జన్మలో పత్రికాభిమానిని. అది ఉంటే నాకు నిద్రాహారాలు కూడా ఉండేవి కాదు. రచయితనవుదామన్న ఉద్దేశంతో ఎన్నో కథలు రాశాను. కానీ వీళ్ళు, ఈ పత్రికా సంపాదకులు నా కథలన్నిటినీ చీడపురుగుల్లా చూస్తూ చెత్తబుట్టకి దాఖలు చేశారు. అయినా నాకు పత్రిక మీద అభిమానం పోలేదు. దురదృష్టవశాత్తు ఒక ప్రమాదంలో అర్ధాయుష్యుతో పోయాను. ఇప్పుడు కూడా నాకు పత్రిక ఉంటేనే రోజు గడుస్తుంది. ఆ పత్రిక దొంగను నేనే. చావ ఉంటే నన్ను పట్టుకోండి. అయినా నేనేం మిమ్మల్ని బాధ పెట్టడం లేదే. వారానికి ఒకరింట్లో పత్రిక తీసుకుపోతున్నా. కాబట్టి దొంగని వెతకాలన్న ప్రయత్నం మానుకొని నాకు సహకరించండి. బ్రతికి సాధించలేనిది చచ్చాకైనా చాలా గ్రాండ్గా సాధించగలిగాను. మా ప్రపంచంలో కూడా పత్రిక సర్క్యులేషన్ పెరుగుతున్నందుకు మీకందరికీ ఇది గర్వకారణం. అరెరెరే, చాలా ఆలస్యం అయిపోయింది. ఉగాది నవలల పోటీకి ఫ్లాట్ ఆలోచించి ఈ డబ్బుతో కాగితాలు కొనుక్కోవాలి. మళ్ళీ అప్పుడు కలుద్దాం. బై. ఖాళీ పళ్ళెం టేబుల్ మీదకి చేరింది గాలిలో తేలుతూ. సభ ఊపిరి తీసుకుంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.